జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా తెచ్చిండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నొమ్మడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. జనంలో జగన్ బస్సు యాత్ర 12వ రోజు కూడా కొనసాగుతుంది. గంటావారిపాలెం నుండి నకరికేల్ అలా బస్సు యాత్ర కొనసాగబోతోంది. ప్రస్తుతం పిడుగురాళ్లలో పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ బస్సు యాత్రలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. 12వ రోజు గంటావారిపాలెం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. సంతమాగులూరు క్రాస్, రొంపెచెర్ల క్రాస్ నుంచి విప్పెర్ల, నకరికల్ మీదుగా సీఎం జగన్ దేవరంపాడు క్రాస్ కి కాసేపట్లో చేరుకుంటారు. అనంతరం కొండమూడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా జగన్ అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అయ్యప్పనగర్ బైపాస్ వద్ద జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్లకి చేరుకుంటారు జగన్. రాత్రి ధూళిపాళ్ల వద్దే బస చేయబోతున్నారు. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతము భ్రాతము దూతము సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే
ఇల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు సంతోషమా కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజు కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, లక్ష్మి, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. 12వ రోజు ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా సీఎం జగన్ కి స్వాగతం పలుకుతున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం ఎక్కడైతే వినుకొండ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రొంపిచెర్లలో రోడ్ షో అనేది జరుగుతుంది. ప్రస్తుతం రొంపిచెర్ల నర్సరావుపేట నియోజకవర్గానికి వస్తుంది. ఈ రోజు సాయంత్రం పిడుగురాళ్లలో అయ్యప్ప నగర్ సెంటర్ లో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి రొంపిచెర్లలో ఎంట్రన్స్ లో భారీ ఎత్తున ప్రజలు అలాగే వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా సీఎం జగన్ కి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండని సైతం లెక్క చేయకుండా ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి సీఎం జగన్ కు అభివాదం చేస్తున్నటువంటి కనిపిస్తుంది. సీఎం జగన్ కూడా బస్ పైన ఉండి వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే గత 12 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. కడప జిల్లాకు సంబంధించి యూపులపాయలో మొదలైనప్పటి నుంచి కూడా సీఎం జగన్ కి పెద్ద ఎత్తున పార్టీ కేడర్ నుంచి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఒక పక్క వేరే పార్టీలకు సంబంధించినటువంటి నేతలను జాయిన్ చేసుకోవడం, మరొక పక్క తాను ఏం చేశారనేది పూర్తిగా చెప్పడంతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఈ రోజు బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. సాయంత్రం కూడా బహిరంగ సభ ఉండబోతుంది. అయితే అడుగడుగునా కూడా జన నిరాజనం అనేది సీఎం జగన్ కి మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాలుగా మనకి చెప్పొచ్చు. ఎండను సైతం కూడా లెక్క చేయకుండా కొద్దిసేపటితో ఒక మహిళ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా సీఎం జగన్ బస్సు వెనకాల పరిగెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళని కూడా తాను బస్సులో ఉండి గమనిస్తూనే వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి అంటే సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర ఏదైతే తాను టార్గెట్ తో ఈ బస్సు యాత్రను ప్రారంభించారో అది రీచ్ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు 12వ రోజు బస్సు యాత్ర జరుగుతుంది. పూర్తిగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విశేష స్పందన అయితే మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. మనం చూస్తున్నాము, విజువల్స్ లో కనిపిస్తోంది. 12వ రోజు కూడా బస్సు యాత్ర కొనసాగుతోంది. గంటావారిపాలెంలో ఈ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. సంతమాగులూరు క్రాస్, రొంపిచెర్ల క్రాస్ నుంచి విప్పెర్ల నకరికెల్ మీదుగా ఈ రోజు సీఎం జగన్ దేవరంపాడు క్రాస్ కి చేరుకుంటారు. ప్రస్తుతం రొంపిచెర్ల ఎంట్రన్స్ లో బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రజలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు, అభివాదం చేస్తున్నారు. అనేక మంది రోడ్లపైకి వచ్చి మనకు కనిపిస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్రలో వారంతా కూడా భాగమయ్యారు. ఎండని సైతం లెక్క చేయకుండా భారీగా చేరుకుంటున్నారు. అంత కాకుండా మరోపక్క క్యాడర్ కూడా భారీగా రోడ్లపైకి వచ్చింది. బస్సు యాత్రలో సీఎం జగన్ ని కలిసేందుకు ఓ మహిళ ఎర్రటి ఎండలో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తింది. చివరికి తన అభిమాన నాయకుడిని కలుసుకుని సంతోషపడింది. పల్నాడు జిల్లాలో జగన్ బస్సు యాత్రకు భారీగా జనం తరలివచ్చారు. జగన్ ని చూసేందుకు వచ్చిన వెంకాయమ్మ అనే మహిళ చెప్పులు భారీ జనసందోహం కారణంగా తెగిపోయాయి. అయితే ఎర్రటి ఎండ మండుతున్నప్పటికీ దారిలో చెప్పులు తెగిపోయినా జగన్ ని కలిసేందుకు వెంకాయమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అది గమనించిన సీఎం జగన్ ఆమెని తన దగ్గరికి పిలిపించి ఆప్యాయంగా మాట్లాడారు. జగన్ తనతో మాట్లాడటంపై వెంకాయమ్మ ఎంతో సంబరపడిపోయింది.